హాయ్ అండి. నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజైతే అమెజాన్ నుంచి తెప్పించుకున్న బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ మీ గురించి తీసుకొస్తానండి. చాలా బాగుంది. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్‌లో పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని ప్యూర్ కాటన్ కుర్తా సెట్స్ అండి. బట్ లుక్ అయితే మనకి పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట. చాలా బాగుంది. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. టోటల్ 4 కుర్తా సెట్స్ అండి. కుర్తా సెట్స్ ప్రైస్ స్టార్టింగ్ మనకి 499 అంటే 500 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంది. ప్యూర్ కాటన్ మంచి ఫ్యాబ్రిక్. టోటల్ 4 కుర్తా సెట్స్ అని చెప్పాను కదా! అందులో వన్ ఆఫ్ ద కుర్తా సెట్ ఆల్రెడీ నేను ఈరోజు వేసుకున్న కుర్తా సెట్ మాట. హాఫ్ వైట్ కలర్‌లో వచ్చింది. ట్రౌజర్ కూడా హాఫ్ వైట్ కలర్‌లో వచ్చింది. కుర్తా కూడా అది. యోక్ పార్ట్ వచ్చినప్పటికి మనకి ఇలా కొంచెం పింక్ షేడ్‌లో వచ్చిందన్నమాట. ఇలాగా చిన్న సీక్వెన్స్ వర్క్ వచ్చింది. గోల్డెన్ థ్రెడ్ చిన్న గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. దుపట్టా అయితే దీనిది కాదండి. దుపట్టా మన కలెక్షన్‌లో వన్ ఆఫ్ ద డ్రెస్‌ల దుపట్టా అన్నమాట. దీనికి సెట్ అయిందని నేను వేసింది. దీనికి మెరూన్ షేడ్ వచ్చింది. మరి ఎందుకు అలా వచ్చిందో తెలీదు. బై మిస్టేక్‌గా ఇచ్చారేమో తెలీదు. నేనేమన్నా అంటే ఇది మెరూన్ వస్తది. దుపట్టా మెరూన్ వస్తది అనుకోండి. ఇది కొంచెం పింక్ షేడ్ లాగా వచ్చింది. ఇంక దుపట్టా మెరూన్ వచ్చిందన్నమాట. సో ఇదైతే పేరప్ చేస్తున్నాను. ఇది కూడా మన కలెక్షన్‌లో వన్ ఆఫ్ ద డ్రెస్‌ది దుపట్టా అన్నమాట. అది కూడా మన వ్లాగ్‌లో నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి. అసలు మిస్ చేసుకోకండి. మంచి ప్రైస్‌లోనే అవైలబుల్‌గా ఉంది. మంచి కుర్తా సెట్స్. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కలెక్షన్‌లో ఫస్ట్ కుర్తా సెట్ అయితే కొంచెం రేర్ కలర్ అండి. నాకు ఎందుకో ఈ కలర్ చాలా బాగా నచ్చింది. చాలా లైట్ షేడ్ మాట. కొంచెం అఫీషియల్‌గా ఉంది. కొంచెం ఇంగ్లీష్ కలర్‌లా కూడా ఉందన్నమాట. అందుకే కలెక్షన్‌లో అయితే కలిపేశాను. 3 పీస్ కుర్తా సెట్ అండి. కుర్తా బాటమ్ ఇంకా మనకి దుపట్టా అయితే వస్తుంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కుర్తాకి యోక్ పార్ట్ అంతా ఇలా వచ్చిందండి. లైట్ షేడ్ మీద ఇది కొంచెం మనకి స్నఫ్ కలర్ వర్క్ వచ్చింది మాట. చాక్లెట్ కలర్ దాని మీదకి ఇలా గ్రే కాదు, ఇది కొంచెం మనకి బ్రౌన్ షేడ్ లైట్ బ్రౌన్ షేడ్ లా ఉందన్నమాట. గ్రే అయితే కాదు, కొంచెం లైట్ కలర్ అండి. లైట్ బ్రౌన్ షేడ్ లాంటిది. ఇది గ్రే అయితే కాదు. అంతే ఇది. దీని మీద థ్రెడ్ వర్క్ కూడా లైట్ బ్రౌన్ థ్రెడ్తో ఇలా వర్క్ వచ్చి మధ్యలో ఇలాగా మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఒరిజినల్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్ మాట ఇవంతాను. ఇలాగ వచ్చింది. నెక్ వచ్చినప్పటికి మనకి ఇలాగ వచ్చింది. ఇలా కొంచెం వీ నెక్ వచ్చి ఇలాగ వచ్చింది మాట ప్యాటర్న్. ఇలాగ వచ్చింది. ఎల్బో స్లీవ్స్కి మళ్ళీ ప్యాటర్న్ అయితే ఇలాగ వచ్చింది. కొంచెం యూనిక్ అనిపిస్తుంది. మొత్తం టోటల్గా అయితే కొంచెం యూనిక్ అనిపిస్తుంది. ఇలాగ వచ్చింది అన్నమాట. సెమీ అనార్కలి అండి. మనకి సెమీ అనార్కలి టైప్ ఇలాగ వచ్చింది. కుర్తాకి లైనింగ్ క్లాత్ కూడా వచ్చిందండి. నేను వేసుకుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇదేంటంటే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సిల్క్ బ్లెండ్ అయితే అస్సలు కాదండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఎవరు తీసుకున్నా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫ్యాబ్రిక్ విషయానికి అయితే చాలా బాగుంది మన పర్సనల్గా. నాకైతే ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చుతుంది అండి. చూడడానికి ఏంటంటే సిల్క్ లాగా ఉంటుంది, బట్ కాటన్ ఫ్యాబ్రిక్ మంచి లైట్ షేడ్ చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఇందులో కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన డార్క్ కలర్స్ తీసుకోవచ్చు. నేను పర్సనల్గా ఇలా లైట్ షేడ్ సెలెక్ట్ చేసి మరి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. సమ్మర్ గా లైట్ షేడ్ బాగుంటుంది. అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ లుక్ ఉంటుందండి లైట్ కలర్స్లోని. అనుకుంటాం ఏంటి ఇంత లైట్ షేడ్ అనుకుంటాం, కానీ లైట్ షేడ్ కూడా చాలా బాగుంటుంది లుక్. ఈ మిర్రర్ వర్క్, ఈ లైట్ షేడ్ కి మళ్ళీ లైట్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. ట్రౌజర్ కూడా మనకి సేమ్ కలర్ లోనే వచ్చి ఇలా సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, సగం ఎలాస్టిక్ వచ్చి సగం ఇలాగ వచ్చింది అనమాట ట్రౌజర్. బట్ట కూడా సేమ్ కలరేనండి. ఇలాగ వచ్చిందన్నమాట. కొంచెం స్కాలప్ బార్డర్ లా వచ్చింది. బార్డర్స్ వచ్చినప్పటికి మీకు ఈ దుపట్టా చూస్తే ఫ్యాబ్రిక్ అర్థమైపోద్ది. ఇక్కడ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. అసలు ఎంత బాగుంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ కదా. ఏంటంటే మనకి కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ మాట. ఇది ఎంత వేడిగా ఉన్నా ఇలాంటి ఫ్యాబ్రిక్ తో మనకి కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. స్కిన్ కి అయితే చాలా బ్రీతబుల్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలా కలర్ చాయిస్ ఉంది. సైజెస్ అయితే మనకి XXL వరకు అవైలబుల్ గా ఉంది. మీకు ఎవరికైనా నచ్చి పర్చేజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మనకి మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్. XXL సైజ్ వరకు అవైలబుల్గా ఉంది. కలర్స్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. డ్రెస్ ప్రైస్ అయితే నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. పక్కన పెడతాను, చూసుకోండి. నెక్స్ట్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ ఏంటంటే ఈ దుపట్టాకి రిలేటెడ్ డ్రెస్ అనమాట. ఇది కూడా సేమ్ వైట్ కలర్లో వచ్చింది. బట్ యోక్ పార్ట్ వచ్చినప్పటికి దీనికి డిఫరెంట్గా ఉందండి. నేను ప్రైజెస్ డిఫరెన్స్ గురించి రెండు పెట్టాను అనమాట. రెండు కాటన్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చారు. ఇంత డిఫరెన్స్ ఏంటి, రెండు సేమ్ ఒకేలా ఉంది కదా అంటే దుపట్టా దీనికి డిఫరెంట్గా వచ్చింది. దుపట్టా దీన్ని చూపిస్తాను. ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే రెండు సేమ్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చినప్పటికి మనకి 900 ఎంత పడుతుంది, 700 పడుతుందండి. చాలా బాగుంది. డ్రెస్సెస్ రెండు బాగున్నాయి. డిఫరెన్స్ ఓన్లీ దుపట్టా దగ్గరికి మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ అంతా ఇలాగ వచ్చింది. యోక్ ప్యాటర్న్ దీన్ని చూడాలి. నేను చూడలేదు ఇంతవరకు, మీతో చూస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా టాప్ బాటమ్ దుపట్టా. ఇది దుపట్టా ఇది ఇలాగ వచ్చింది. నేను యోక్ పార్ట్ డిజైన్ అయితే ఇలాగ వచ్చింది. చూసారా వర్క్ ఎంత బాగుందండి. మంచి పార్టీ వేర్ లుక్ మాట. ఇవంతాను చాలా డీసెంట్గా ఉందండి. థ్రెడ్ వర్క్ ఇదంతా సేమ్ టు సేమ్. ఇది కూడా అలాగే ఉంది.
ఇది కూడా అంతే థ్రెడ్ వర్క్. బట్ డిఫరెన్స్ అయితే 300 ఎంతో డిఫరెన్స్ మాట 2 డ్రెస్‌లకి. అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అనుకుని నేను 2 తెప్పించాను. 2 బాగున్నాయి. యోక్ పార్ట్ దీనికి ఇలాగొచ్చింది. దీనికేమో ఇలాగొచ్చింది. సేమ్ ఇది కాటన్ ఫ్యాబ్రికే. నేను వేసుకుంది కూడా ఇదే కాటన్ ఫ్యాబ్రిక్. సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ మాట. చాలా బాగుంది. దీనికి ఎల్బో స్లీవ్స్ వచ్చింది. ఇది కూడా సైడ్ స్లీవ్స్ అండి. లైనింగ్లో రెండింటికి లేదు, సీ త్రూ ఏమీ లేదు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నా డ్రెస్ పక్కన పెట్టి చూపిస్తాను, మీకు చూడొచ్చు. ఫ్యాబ్రిక్ సాఫ్టే కానీ సీ త్రూ అయితే లేదు. చాలా బాగుంది అనమాట. దీని దుపట్టా అన్నమాట ఇది. దీని దుపట్టా ఇప్పుడు మీకు చూపించేస్తాను. దీనికి బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్. సేమ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇదే ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ వచ్చింది. ఇదే కటింగ్ అండి. సేమ్ ఇలాగే వచ్చింది అనమాట. పలాజో దీనికి కూడాను. కింద ట్రౌజర్ పాకెట్. నేను వేసుకున్న డ్రెస్కి పాకెట్ లేదు, దీనికి పాకెట్ రాలేదండి. ఈ డ్రెస్ సూపర్గా ఉంది కదా, చాలా బాగుందండి. మంచి వెడ్డింగ్ కలెక్షన్ లాగైతే ఉందండి. మనం ఏదైనా నైట్ టైం వెడ్డింగ్ పార్టీస్ వాటికి వెళ్ళినప్పుడు ఇలా డ్రెస్సెస్ వేసుకోవచ్చు. చాలా డీసెంట్ లుక్ ఉంది. 1000 బిలోకి వచ్చేస్తుంది. ఇది 1000. నేను వేసుకున్న డ్రెస్ ఏమో మనకి 700 ఎంత పడుతుందండి. రెండింటిని చెక్ చేసి తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది. దుపట్టా దీన్ని కొంచెం నాకు నచ్చలే, చూపిస్తా. దీనికి దుపట్టా వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. ఇది కొంచెం పింక్ షేడ్, ఇది కొంచెం మెరూన్ షేడ్లో వచ్చింది. మరి ఎందుకు ఇలా ఇచ్చారో కానీ ఇది నేను మెరూన్ వస్తుంది అనుకున్నాను. మెరూన్ అయితే సరిపోదు. ఇది కూడా పట్టు టైప్ దుపట్టా ఇచ్చారన్నమాట. అంటే కొంచెం ఈ లెంత్ విత్ కొంచెం తక్కువ, కానీ లెంత్ చాలా పెద్ద లెంత్ ఇచ్చారు. మొత్తం తీసి చూపించేస్తాను చూడండి ఒకసారి. చాలా పెద్దదన్నమాట లెంత్ అయితే. మీకు కెమెరాలు కూడా రావట్లేదు. చాలా పెద్ద లెంత్. ప్రతి చాలా చిన్నది మట్లా వచ్చింది. పట్టు టైప్ దుపట్టా అయితే వచ్చిందండి. సిల్క్ ఫ్యాబ్రిక్, సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్, కాటన్ కుర్తా సెట్ మనకి. దుపట్టా చాలా బాగుంది. ఇది మెరూన్ షేడ్ వస్తే తీసుకొచ్చి 700 పడుతుంది. అదేమో మనకి 900 పడుతుంది అనమాట. డ్రెస్ అయితే డిఫరెన్స్ 200 300 డిఫరెన్స్ అయితే పడుతుంది. 950 900 అది. కాటన్, సూపర్ కాటన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఈ దగ్గర నేను చూపిస్తాను, ఐడియా వస్తుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. మంచి ప్యూర్ కాటన్ అనమాట. హాఫ్ వైట్. మీకు ఎవరికైనా నచ్చితే అదైతే అది, ఇదైతే ఇది, ఏదో మీ ఇష్టంగా తీసుకోండి డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. కలెక్షన్ మనకి 499 స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, ఇదేనండి. బ్లాక్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్లో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చిందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. అలాగే ఈ యోక్ పార్ట్ చూసారా ఎంత బాగుందంటే, మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తాను. దుపట్టా ఇంకా మనకి ట్రౌజర్ వచ్చినప్పటికి బేబీ పింక్ కలర్ లాగా వచ్చింది అనమాట. ఇంకా టాప్ వచ్చినప్పటికి ఇలా బ్లాక్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. అసలు 500కి ఈ డ్రెస్ని ఇలా పెట్టిన వెంటనే నా ఫేస్ కలర్ మారిపోతుంది. ఇది బ్లాక్ కదా, కొంచెం ఇంకా బ్రైట్ కనబడుతున్నాను. చూడండి, కలర్ పట్టి మన రూపం కూడా మారిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, వైట్ కలర్ డ్రెస్లో నేను ఎలా కనబడుతున్నాను, ఈ బ్లాక్ పెట్టినప్పటికి ఎలా ఉంటాం, డిఫరెంట్ తెలుస్తుందా? కలర్ పట్టి మనం ఎంత బ్రైట్గా ఉంటాం కదా, ఈ బ్లాక్ వేసినప్పటికి ఫుల్ గ్లో అన్నమాట. 100 వాట్స్ లైట్లో నా మొహం వెలిగిపోతుంది. ఇలా ఉంది అనమాట. ఇది తీసేస్తే ఆ వైట్ షేడ్కి నేను కొంచెం బ్రౌన్ స్కిన్లా కనబడుతుంది. ఇది పెట్టుకుంటే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్కి వచ్చినట్టుగా ఉన్నాను. ఇంకోసారి చెప్తుంది అనమాట. ఎంత వైట్గా ఉందో. ఇది బ్లాక్ డ్రెస్. యోక్ పార్ట్ చూసారా, ఇది ఇలాగ మనకి ఈ డిజైన్ ఎలాగుందో సేమ్ అలా కట్ వచ్చిందన్నమాట. అది ఇలా కటింగ్ లాగా వచ్చింది, సిమ్ డిజైన్ లాగా. చాలా బాగుందండి. వీనెక్ వచ్చింది. చాలా కంఫర్ట్గా ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు 299 డ్రెస్ షేర్ చేస్తాను కదా, బ్లూ కలర్ మీద చిన్న వైట్ కలర్ డిజైన్ వచ్చింది. అది కూడా చాలా బాగుంది. ప్యూర్ కాటన్. ఇది కూడా ప్యూర్ కాటన్. అది నేను డైలీ వేర్కి యూజ్ చేస్తాను. వాష్ చేసిన సింక్ కాలేదు. బాగుంది అది. ఇది కూడా చాలా చాలా బాగుంది. డ్రెస్ అంతా మనకి యోక్ పార్ట్ లాగా వచ్చింది. ఇంకా డ్రెస్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట. బ్యాక్ మరి ప్లెయిన్. ఇది కూడా సైడ్ స్లిట్స్, సింపుల్ సైడ్ స్లీవ్స్ కుర్తా సెట్. సైడ్ స్లీవ్స్ వచ్చిందన్నమాట. ఎల్బో స్లీవ్స్. యోక్ పార్ట్ డిజైన్ చూసారా, చాలా బాగుందండి. థ్రెడ్ వర్క్ కూడా చూసారా, చాలా నీట్గా చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. చాలా బాగుంది డ్రెస్ అయితే. బాటమ్ వచ్చినప్పటికి ఇలా మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్తో వచ్చిందన్నమాట. ఫుల్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ ఇది. ఇంకా ఇలాగా పలాజో టైప్ కట్టింగే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. బట్ అయితే కొంచెం చిన్నగానే వచ్చింది. ఇందాక చూపించిన డ్రెస్సెస్ లాగా అయితే కాదు, కొంచెం చిన్నగానే అనిపిస్తుంది దుపట్టా అయితే. 1 వీక్ అయితే ఓకే. నీస్ వరకు వచ్చింది. సైడ్ పిక్ పెడతాను చూడండి. నీస్ వరకు అయితే వచ్చింది. ఓకే, 1 వే వరకు సరిపోయినట్టుగా ఉందన్నమాట. అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా పింక్ దుపట్టా ఉంటే అదైనా పేరప్ చేసుకోవచ్చు. ఇంక్లూడ్ నేను వేసిన కుర్తా సెట్స్ టోటల్ 4 కుర్తా సెట్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పిన డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుందండి. ఒకటి మేము చూడు డ్రెస్ ఉందండి. నాకైతే చాలా డిఫరెంట్ కలెక్షన్ అనిపించింది. ఇప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి. ఈ వైట్ కలర్ది ప్యూర్ కాటన్తో చాలా బాగుంది.
ఫస్ట్ చూపించిన డ్రెస్ అయితే మస్లిన్ కాటన్ అండి. మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది. బట్ మనకి అమెజాన్లో ప్రెసెంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాల్సి మీకు ఆ కలర్ నచ్చకపోతే డార్క్ కలర్స్ తీసుకోండి. చాలా ఉన్నాయి కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సైజెస్ XXL వరకు అవైలబుల్గా ఉంది. బ్లాక్ కలర్ డ్రెస్ ఇంకా ఈ వైట్ కలర్ డ్రెస్ అయితే XXL వరకు అవైలబుల్గా ఉందండి. సైజెస్ చూసి తీసుకోండి.